హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పుల్లగా కారంగా మామిడికాయ తురుము పచ్చడి చేశాను. వేడి అన్నంలో ఈ తురుము పచ్చడి చేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇది ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు, అప్పటికప్పుడు చేసుకొని తినేయాల్సిందే. ముక్కతో పెట్టే పచ్చడి అయితే మనం 2-3 రోజుల తర్వాత తింటాం కదా, ఊరిన తర్వాత అలాంటి పని లేకుండా అప్పటికప్పుడు చేసేసుకొని అద్భుతంగా ఉంటుంది టేస్ట్. ఇది ఒక వారం వరకు అయితే ఫ్రెష్గానే ఉంటుందండి. మనం తక్కువ క్వాంటిటీలో చేసుకుంటాం కాబట్టి తొందరగానే అయిపోతుంది. నేనైతే 2 మామిడికాయలు తీసుకున్నాను. ఉగాదికి తెచ్చిన 2 మామిడికాయలు మిగిలితే అది నీట్గా వాష్ చేసి తడి లేకుండా ఆరబెట్టి ఇలా తురిమేసుకున్నాను. ఇలా తురిమి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఏ పచ్చళ్ళలోకైనా మనం వేస్తాం కదా, ఆవాలు, మెంతి పొడి. ఆవాల క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, మెంతుల క్వాంటిటీ తక్కువ ఉండాలి. 1.5 స్పూన్ల ఆవాలకి 1/2 స్పూన్ వరకు నేను మెంతులు వేసుకున్నాను. ఇలా వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా దోరగా వేయించుకోవాలి. అస్సలు మాడిపోకుండా చూసుకోండి. ఇది మాడిపోతే పచ్చడి టేస్ట్ అంతా మారిపోతుంది కాబట్టి ఇలా దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. నాకు ఒక 2 కప్పులకి తక్కువ వచ్చింది తురుము. దీనికి నేను కొలతలు చెప్తున్నాను. 1/2 కప్పు వరకు నేను కారం తీసుకున్నాను. అలాగే 1.5 స్పూన్ వరకు ఉప్పు తీసుకున్నాను. అలాగే 2 స్పూన్లు వేసుకోండి జీలకర్ర మెంతుల పొడి ఈ క్వాంటిటీకి. ఇలా వేసుకొని దీంతో పాటుగా 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇవంతా బాగా కలుపుకోండి. మనకి ఉప్పు తక్కువ పడితే తర్వాత కలుపుకోవచ్చు కాబట్టి ముందుగానే ఎక్కువగా వేసుకోకండి. ఇలా బాగా కలుపుకోవాలి, ఎక్కడ ఉండలేకుండా. మనం వేసిన ఉప్పు, కారము, అలాగే ఆవమెంతి పొడి, పసుపు అంతా తురుముకు పట్టేలాగా బాగా కలుపుకోండి. కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అంటే 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి వేసుకున్నాను 2. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆవాలు వేసిన వెంటనే ఆయిల్ ఎక్కువ వేడవుతుంది కాబట్టి ఈ వేడికవి వేగిపోతాయి, మాడిపోకుండా చూసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి దంచుకునే వేసుకోండి. మెయిన్గా పచ్చడికి నువ్వుల నూనె కానీ లేదంటే పల్లి నూనె కానీ వేరుశనగల నూనె కానీ వాడతారు. ప్రజెంట్ అయితే నేను నార్మల్ ఆయిల్ వాడాను. ఆ నూనె వాడితే ఇంకా బాగుంటుందండి పోపు కోసం. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వేడిగున్నప్పుడే వేసుకున్నాను నేను. ఇది నిలువ పచ్చడి అంటే ఒక వారం వరకే నిలవ ఉంటుంది. మనం సంవత్సరం అంతా నిలవ పచ్చడి కాదు కాబట్టి ఈ తురుము పచ్చడిలో వేడిగా ఉన్నప్పుడు వేసుకున్న ఏం పాడవదు పచ్చడి. ఒక 2-3 రోజుల వరకు ఎప్పుడైనా ఫ్రెష్గా తినేయొచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా వారం వరకైనా బాగుంటుంది, టేస్ట్ చేంజ్ అవ్వకుండా. ఎంత యమ్మీగా ఉంది కదా, టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. వేడి అన్నంలో ఈసారి ఒకసారి ట్రై చేయండి. అప్పటికప్పుడు మ్యాంగో పచ్చడి చేసుకొని తినాలనిపిస్తే ఇలా తప్పకుండా ట్రై చేయండి. అసలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, చేసుకునే వెంటనే తినేయచ్చు. కానీ ఇది నైట్ చేసుకొని మార్నింగ్ తింటే అద్దరిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.